ఒకప్పుడు ఐపీఎల్‌లో సీఎస్‌కే టీమ్ గ్రౌండ్‌లో దిగిందంటే ఎలా ఉండేది? ప్రత్యర్థి టీం భయపడేది. వాళ్ళు ఎలాగైనా సరే గెలిచేస్తారు అనే ఒక రేంజ్ ఉండేది. 120, 150 కొట్టినా సరే వాళ్ళు డిఫెండ్ చేసుకోగలరు అనే స్టేజ్ ఉండేది. కానీ ఇప్పుడు 200 కొట్టినా సరే అవతల వాళ్ళు ఈజీగా చేసేస్తున్నారు. ఆటోమేటిక్‌గా ఐపీఎల్ అండ్ అలాగే టీ20 ఫార్మాట్ మొత్తం కూడా బ్యాట్స్‌మెన్ లీగ్ అయిపోయింది. అంటారు కదా! వాళ్ళు బళ్ళవుతాయి, బళ్ళు ఓళ్ళవుతాయని. పంజాబ్, ఆర్సీబీ అండ్ అలాగే ఢిల్లీ ఇలాంటి టీమ్స్ ఒకప్పుడైతే వీళ్ళ మీద ఈజీగా గెలిచేయచ్చు అని అనుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు ఇంకా ఫామ్‌లోకి వచ్చారు. 18 ఏళ్లుగా కప్పు కొట్టిన ఆర్సీబీ కూడా లాస్ట్ ఇయర్ కప్పు కొట్టింది. ఈ ఇయర్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. అండ్ అలాగే రేపు మాపు పంజాబ్ కూడా కొడతది. అండ్ మరోవైపు ఒకప్పుడు బాగా పెర్ఫామ్ చేసిన ముంబై, సీఎస్కే టీమ్స్ ఎప్పుడో 2023, 2020 ఆ టైంలో కప్పు కొట్టాయి. ఆ తర్వాత మళ్ళీ మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నా సరే ఆ కప్పు కొట్టే స్టేజ్ వరకు రావట్లా. అండ్ అలాగే సీఎస్కే విషయానికి వస్తే చాలా దారుణంగా తయారైంది. ఒకప్పుడు భయపడే టీం ఇప్పుడు ఈజీగా వీళ్ళ మీద గెలిచేయచ్చు అనే స్టేజ్కి తీసుకొచ్చేసారు. అంత స్టార్డమ్ ఉండి, ఇంత ఫ్యాన్ బేస్ ఉండి ఇలా పెర్ఫామ్ చేస్తుంటే ఏ ఫ్యాన్కైనా సరే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఎప్పటి నుంచో రైవలరీ ఉన్న ఆర్సీబీ మీద గత 2 ఇయర్స్గా కంటిన్యూగా ఓడిపోవడం అనేది చాలా ఇబ్బందిగా మారింది. ఫ్యాన్స్ అయితే వీళ్ళ మీద ఎప్పుడు గెలుస్తారా, ఎప్పుడు వీళ్ళకి రిప్లై ఇద్దామా అని చూస్తున్నారు. కానీ సీఎస్కే టీం మాత్రం గెలవట్లా. మ్యాచ్ మొత్తం కంట్రోల్లోనే ఉంటుంది. ఇక మనం గెలిచేస్తాం అనుకునే స్టేజ్కి కరెక్ట్గా ఎవడొకటి రావడం, దొల్లగొట్టిపోవడం. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే అసలు సీఎస్కే టీం ఎందుకు ఇంత దారుణంగా తయారైంది, దీని వెనకతలు ఉన్న కారణాలు ఏంటనేది చాలా డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. అండ్ అలాగే ఫ్యూచర్లో సీఎస్కే టీంని ఏ విధంగా బిల్డ్ చేస్తే బాగుంటుందన్నది చిన్న ఎస్టిమేషన్ చేద్దాం అంతే. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఒకప్పుడు సీఎస్కే టీంలో 2020, 2023 ఈ టైంలో సీఎస్కే టీంలో చాలామంది ఎక్కువ సీనియర్స్ ప్లేయర్స్ ఉండేవారు. 40+ ఉన్నవారు చాలా ఎక్కువ మంది ఉండేవారు. చాలా టీమ్స్లో ఎక్కువ యంగ్ ప్లేయర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటే సీఎస్కే మాత్రం సీనియర్ ప్లేయర్స్ మీదే ఇన్వెస్ట్ చేసి కప్పులను గెలుచుకుంటూ వచ్చేది. ఎలాగో వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాటిని యూజ్ చేస్తూ పిచ్ కండిషన్స్ని కరెక్ట్గా రీడ్ చేస్తూ కప్పులు గెలిచేది. కానీ ఇప్పుడు మాత్రం థింగ్స్ మారాయి. వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోవడం, కొంతమందికి ఏజ్ అయిపోవడం, ఇలా చాలా విషయాలు జరిగాయి. సో కొత్త టీంని బిల్డ్ చేయాలి. కొత్త టీం బిల్డ్ చేసేటప్పుడే ప్రాబ్లం ఏర్పడింది. లాస్ట్ ఇయర్ అయితే టేబుల్ బాటంలో ఉన్నారు. ఈ ఇయర్ కంటిన్యూగా 3 లాసెస్. ముఖ్యంగా ఇక్కడే మెయిన్ ప్రాబ్లం వచ్చి పడింది. అదేంటంటే సీనియర్ ప్లేయర్స్ బయటకు వెళ్ళిపోయారు కాబట్టి యంగ్ ప్లేయర్స్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు రాంగ్ స్ట్రాటజీస్ చాలా జరిగాయి. సీనియర్ ప్లేయర్స్ బయటకు వెళ్ళిపోతుండగా ఆటోమేటిక్గా కొత్త ప్లేయర్స్, యంగ్ ప్లేయర్స్ ఇంక్లూడ్ అవుతూ వచ్చారు. గైక్వాడ్ లాంటి వాళ్ళు వచ్చిన కొత్తలో చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. గైక్వాడ్ అయితే వచ్చిన కొత్తలో ఫ్యూచర్ సూపర్ స్టార్ అని చెప్పి చాలామంది అన్నారు, రికీ పాంటింగ్ లాంటి వాళ్ళు. కానీ ఇప్పుడు గ్రాడ్యువల్గా తన పెర్ఫార్మెన్స్ డౌన్ అవుతూ వచ్చింది. అండ్ అలాగే కెప్టెన్సీ బాధ్యతలు కూడా ఇచ్చారు. ఒకవైపు ధోని బిల్డ్ చేసిన ఈ సామ్రాజ్యాన్ని పాలించాలంటే అంత ఈజీ కాదు. లాస్ట్ ఇయర్ వరకు ధోని ఆడాడు కాబట్టి తన పెర్ఫార్మ్ చేసినా చేయకపోయినా సరే గ్రౌండ్లో ఉంటాడు కాబట్టి తన టాక్టిక్స్ని ఉపయోగించి ఎంతో కొంత విన్ పర్సెంటేజ్ని తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు ధోని కూడా లేడు. అండ్ రాంగ్ బైస్ అన్నాను కదా, ప్రశాంత్ వీర్ అండ్ కార్తిక్ శర్మ వీరిద్దరి మీదే 30 కోట్ల వరకు పెట్టడం అంటే చాలా రాంగ్ స్ట్రాటజీ అది. ఒక యంగ్ ప్లేయర్ని తీసుకునేటప్పుడు అంత అమౌంట్ ఇవ్వడం అనేది చాలా రాంగ్. అలాంటిది ఇద్దరిని తీసుకున్నారు. దాదాపుగా 30 కోట్లు వీళ్ళిద్దరికీ పోయాయి. పోనీ వాళ్ళని కరెక్ట్గా యూజ్ చేస్తున్నారంటే లేదు. ప్రశాంత్ వీరికి సరిగ్గా బౌలింగ్ కూడా ఇవ్వట్లేదు. ఎందుకో ఏంటన్నది కూడా తెలియదు. ఒకవైపున యంగ్ ప్లేయర్స్ సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదంటే మరోవైపున బౌలింగ్ వీక్నెస్ అనేది చాలా దారుణంగా ఉంది. మతీషా పతిరానాను వదిలేశారు. లాస్ట్ ఇయర్ అంతగా పెర్ఫామ్ చేయకపోయినా సరే తను ఇంకా షైన్ చేసి బాగా ఉపయోగించుకోవచ్చు. కానీ పతిరానాని యూజ్ చేయడం కంటే కొత్త ప్లేయర్ని తీసుకోవడం మంచిదని చెప్పేసి అనుకున్నారా ఏంటో కానీ పతిరానాని వదిలేశారు. నేథన్ ఎల్లిస్ని తీసుకున్నారు. నేథన్ ఎల్లిస్ బాగా పెర్ఫామ్ చేయగలడు, స్లోర్ వన్స్ వేయగలడు అండ్ అలాగే ఫాస్ట్గా కూడా వేయగలడు. కానీ తనకు కూడా ఇంజరీస్ ఉన్నాయి. ఇక బౌలింగ్ అనేది చాలా వీక్గా మారింది. ఒకప్పుడు 150, 170 కొడితే మంచి స్కోర్గా భావించేవారు. చెన్నై లాంటి టీం ఆ స్కోర్తో ఈజీగా గెలిచేసేది. కానీ ఇప్పుడు మాత్రం థింగ్స్ మారాయి. 200 కొట్టినా సరే ఈజీగా చేసేస్తున్నారు. అలాంటి టైంలో బౌలింగ్ వీక్ అవ్వడం అనేది చాలా పెద్ద తలనొప్పిగా మారింది. మరోవైపు బ్యాటింగ్ విషయానికి వస్తే సంజు టీ20 వరల్డ్ కప్లో చాలా బాగా ఆడాడు. కానీ ఈ 3 మ్యాచెస్ సంజు నుంచి ఆ ఫైరీ నాక్ అనేది రాలేదు. అండ్ అలాగే రుతురాజ్ గైక్వాడ్ కూడా సరిగ్గా పెర్ఫామ్ చేయట్లా. కెప్టెన్సీ అనే పెద్ద భారం తన నెత్తి మీద పెట్టిన తర్వాత తన దగ్గర నుంచి ఆ ఫైరీ నాక్స్ రావడం మానేసాయి. కొత్తగా వచ్చిన సర్ఫరాజ్ ఖాన్, ఆయుష్ మాత్రే వీరిద్దరూ బాగా ఆడుతున్నారు. వీరిద్దరి వల్లే ఆ 200 స్కోర్స్ వస్తున్నాయి. కానీ ఏం లాభం, ఆటోమేటిక్గా బౌలింగ్ బాగోలేకపోవడం వల్ల ఈజీగా మ్యాచెస్ ఓడిపోతున్నారు. శివం దుబే కూడా బ్యాటింగ్ బాగానే చేస్తున్నాడు. కానీ ఫీల్డింగ్ విషయంలో చాలా కన్సర్న్స్ ఉన్నాయి. అంత ఈజీగా మూవ్ అవ్వలేకపోతున్నాడు తన బాడీ హైట్ పరంగా. ప్రస్తుతానికైతే బ్యాటింగ్ అయితే పర్వాలేదు. బ్రెవిస్ కూడా ఇంజరీలో ఉన్నాడు కాబట్టి తను కూడా టీంలో ఇన్క్లూడ్ అయితే ఇంకా స్ట్రాంగ్గా తయారవుద్ది. అదే టైంలో రుతురాజ్ కానీ సంజు కానీ క్లిక్ అయితే ఒక ఫైరీ మాన్స్టర్లా తయారవుద్ది బ్యాటింగ్. కానీ బౌలింగ్ పరంగా చాలా దారుణంగా ఉంది. ఎంత స్కోర్ కొట్టినా సరే బౌలర్స్ సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే మాత్రం ఏం చెప్పలేం. ఖలీల్ అహ్మద్ లాంటి వాళ్ళు మిగతా టీమ్స్లో అయితే సెకండరీ బౌలర్గా ఉంటారు. కానీ సిఎస్కేకి తనే మెయిన్ బౌలర్గా ఉన్నాడు ఇప్పుడు.
అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బౌలింగ్ ఎంత వీక్గా ఉన్నదన్నది. కొంతమంది సిఎస్కే ఫ్యాన్స్ అయితే మొత్తం ఈ బ్లేమ్ మొత్తాన్ని అంటే ఏవైతే రాంగ్ స్ట్రాటజీస్ జరిగాయో ఇవన్నీ కూడా స్టీఫెన్ ఫ్లెమింగ్ హెడ్ కోచ్ మీదే తోసేస్తున్నారు. మనం గమనిస్తే సిఎస్కే కొట్టిన మొదటి కప్పు నుంచి లాస్ట్ 2023 లాస్ట్ కప్పు వరకు ప్రతి ట్రోఫీలోనూ తన హ్యాండ్ ఉంది. కానీ అలాంటి హెడ్ కోచ్ ఇప్పుడు ఇలా ఆలోచించడం అనేది కొద్దిగా తప్పే. కానీ థింగ్స్ అనేవి ఎప్పుడు ఒకేలా ఉండిపోవు కదా. చాలా టీమ్స్ ఈ ఎత్తుగడలు అనేవి దాటుకుంటూ వచ్చినవే. పంజాబ్ కింగ్స్ కానీ, ఢిల్లీ కానీ, ఆర్సీబీ కానీ. కానీ ఇప్పుడు అవి బాగా ఆడుతున్నాయి. కానీ తర్వాత మెగా ఆప్షన్ రావచ్చు, మంచి మంచి బైస్ తీసుకోవచ్చు, ఆటోమేటిక్గా చెన్నై పుంజుకోవచ్చు. ప్రతి టీము కూడా ఈ ఫేస్ని దాటుకుని రావాల్సిందే. ముఖ్యంగా ధోని బిల్ చేసిన చెన్నై లాంటి టీం అయితే ఇంకా కొంచెం బలంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్యాన్ బేస్ ఎక్కువ. అలాంటి టీం ఇలా పెర్ఫామ్ చేయడం అన్నది ఎవరికి నచ్చదు. అంత మాత్రాన హెడ్ కోచ్ మీద ఫ్లెమింగ్ మీద తోసేయడం అన్నది అంత కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇక ఫ్యూచర్ విషయానికి వస్తే ఏవైతే ఈ రాంగ్ బైస్ జరిగాయో వాళ్ళని ఆప్షన్లో వదిలేసి ఇంకా తక్కువ ప్రైజెస్కి వస్తే తీసుకోవడం బెటర్. నేను పర్సనల్గా అనుకునేది ఏంటంటే మరీ యంగ్ ప్లేయర్స్ని కాకుండా, మరీ హై రేంజ్ ఉన్న ప్లేయర్స్ని కాకుండా మెగా ఆప్షన్లో కానీ నెక్స్ట్ ఆప్షన్లో కానీ మీడియం రేంజ్ ఉండి బాగా పెర్ఫామ్ చేయగలిగే ప్లేయర్స్ని తీసుకుంటే బెటర్. ధ్రువ్ జురేల్, జితేష్ శర్మ, వెంకటేష్ అయ్యర్, సమీర్ రిజ్వీ ఇలాంటి వాళ్ళు బాగా హై రేంజ్లో ఉండరు. అలాగని మరీ లో ప్లేయర్స్ కాదు, కానీ టీంలో గ్రౌండ్లో దిగితే మాత్రం చాలా బాగా ఆడతారు. అలాంటి వాళ్ళని క్యాచ్ చేయడం బెటర్ అని నా ఉద్దేశం. సో ఇదిగా ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎంటైర్ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటన్నది కింద కమెంట్ బాక్స్లో రాయండి. సిఎస్కే ఫ్యాన్స్ అందరూ కూడా కొద్దిగా కంగారు పడకండి, థింగ్స్ విల్ బీ చేంజ్. ఆ తర్వాత గట్టిగా సమాధానం చెప్పగలరు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బై బై, హ్యావ్ ఎ గుడ్ డే.